హరివంశము శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ పార్ట్ 49 హంసడింబక వరప్రాప్తి. కథ వింటున్న జనమేజయ మహారాజు ఇలా అడిగాడు. వైశంపాయన మహర్షి, శ్రీకృష్ణ కథలను వింటుంటే ఎవరికి తృప్తి కలుగుతుంది? శ్రీకృష్ణ కథాశ్రవణం కంటే మించిన పురుషార్థం ఇంకేముంది? పూర్వం మీరు ఒకసారి మాటల ప్రసంగంలో హంసడింబకులనే రాజపుత్రులకి విచక్రుడనే దానవుడికి స్నేహం కుదిరిందని, వారందరికీ శ్రీకృష్ణుడితో యుద్ధం జరిగిందని చెప్పారు. రాజపుత్రులకి దానవుడికి స్నేహం ఎలా కుదిరింది? కుదిరితే మాత్రం శ్రీకృష్ణుడితో వైరం ఎందుకు వచ్చింది? దయతో ఆ వివరాలన్నీ చెప్పమని ప్రార్థిస్తున్నాను అని. కథాకథకుడైన వైశంపాయనుడు తన కథనాన్ని ఇలా కొనసాగించాడు. రాజా, పూర్వం శాల్వ దేశానికి బ్రహ్మదత్తుడు అనే మహారాజు ఉండేవాడు. అతడి హృదయం చాలా పవిత్రమైనది. వేదాధ్యయనం చేసినవాడు, అనేక యజ్ఞాలను చేసినవాడు, బ్రహ్మజ్ఞానం కూడా కలవాడు. అతడికి 2 భార్యలు ఉండేవారు. అయినా ఎంత కాలానికి సంతానం కలగలేదు. బ్రహ్మదత్తుడు సంతానం కోసం చాలా పరితపిస్తూ ఉండేవాడు. బ్రహ్మదత్తుడికి మిత్రసహుడు అనే బ్రాహ్మణ మిత్రుడు ఒకడు ఉండేవాడు. ఈ బ్రాహ్మణుడు మహాయోగి, వేదాంత తత్పరుడు. అయినా ఇతడికి కూడా సంతానం కలగలేదు. ఇతడు సంతానం కోసం ఆరాటపడుతూ ఉండేవాడు. కొంతకాలం పోయాక బ్రహ్మదత్తుడు సంతానం కోసం భార్యాద్వయ సమేతుడై 10 సంవత్సరాల పాటు శంకర భగవానుణ్ణి అర్చన చేశాడు. అదే సమయంలో అతడి మిత్రుడైన మిత్రాసహుడు 5 సంవత్సరాల పాటు కేశవార్చన చేశాడు. బ్రహ్మదత్తుడి దీక్ష పూర్తి అయినాక శంకరదేవుడు అతడికి కలలో దర్శనమిచ్చి ఏం కావాలో వరం కోరుకోమన్నాడు. బ్రహ్మదత్తుడు స్వామికి నమస్కరించి, నా భార్యలు 2కి చెరో పుత్రుడు జన్మించాలి అని కోరుకున్నాడు. శంకరుడు తథాస్తు అని కలలోనే అంతర్ధానమైపోయాడు. మిత్రసహుడికి కూడా కేశ భగవానుడు ఇలాగే కలలో దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు. మిత్రసహుడు, నీతో సమానమైన పుత్రుడు ఒకడు నాకు కావాలి అని కోరుకున్నాడు. కేశవ భగవానుడు సరే అన్నాడు. కొంతకాలం అయ్యాక వీరిద్దరి భార్యలు ఇంచుమించు ఒకేసారి గర్భం ధరించి అందరూ మగపిల్లల్నే కన్నారు. రాజుగారు తన పెద్ద కొడుకుకి హంసుడు అని, 2వ కొడుకుకి డింబకుడు అని పేరు పెట్టుకున్నాడు. మిత్రసహుడు తన పుత్రుడికి జనార్దనుడు అని పేరు పెట్టుకున్నాడు. ఈ 3 పిల్లలు సమవయస్కులు కనుక సమానంగానే పెరుగుతూ కలిసే వేదాది విద్యలు అభ్యసిస్తూ మంచి మిత్రులయ్యారు. వారు 3 ధనుర్వేదంలో కూడా మంచి నిపుణులయ్యారు. విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత రాజపుత్రుల పద్ధతి బ్రాహ్మణ పుత్రుల పద్ధతి కొద్దిగా మారింది. రాజపుత్రులకు ఇతోధికంగా అష్టవిద్యలు సంపాదించాలనే కోరిక పెరిగింది. బ్రాహ్మణ పుత్రుడికి యోగ విద్యలు సంపాదించాలనే కోరిక పెరిగింది. రాజపుత్రులైన హంసడింబకులు 2 శివభక్తులుగాను, మిత్రసహుడి పుత్రుడైన జనార్దనుడు విష్ణు భక్తుడుగాను రూపొందారు. వారి మైత్రి మాత్రం అవిచ్ఛిన్నంగా ఉంది. రాజపుత్రులైన హంసడింబకులు హిమాలయ పర్వతానికి వెళ్ళిపోయి అక్కడ తీవ్రమైన నియమాలను స్వీకరించి శివుడి గురించి ఘోర తపస్సు చేశారు. వాళ్ళు క్రమక్రమంగా ఆహారం మానేసి మొదట్లో జలమే ఆహారంగా, తర్వాత వాయువే ఆహారంగాను తమ తపోదీక్షను పెంచారు. వాళ్ళు నిరంతరం శివనామాలనే జపిస్తూ ఉండేవాళ్ళు. ఆ నామాలలో శివ, నీలగ్రీవ, ఉమాపతి వంటి పదాలతో పాటు వాసుదేవ, అచ్యుత, ప్రణవస్వరూప ఇత్యాది పదాలు కూడా ఉండేవి. ఇలా 5 సంవత్సరాలు తీవ్ర దీక్షలో తపస్సు చేసేసరికి త్రినేత్రుడైన శంకర భగవానుడు వ్యాఘ్ర చర్మాన్ని ధరించి వాళ్ళకి ప్రత్యక్షంగా దర్శనమిచ్చి, వత్సలారా వరాలు కోరుకోండి, మీరు కోరినవన్నీ ఇస్తాను అన్నాడు. అప్పుడు ఆ సోదరులు ఇలా కోరుకున్నారు. భగవాన్, దేవతలు కాని, దానవులు కాని, గంధర్వులు కాని, యక్షులు కాని మమ్మల్ని గెలవటానికి వీలు లేదు. ఇది మా మొదటి వరం. మాకు మహేశ్వరాశ్రము, రౌద్రాశ్రము, బ్రహ్మశిరోనామకాశ్రము మొదలైన వాటితో సహా అన్ని రహస్య అస్త్రాలు స్వాధీనమైపోవాలి. మాకు ఇతరులు భేదించడానికి శక్యంగాని కవచాలు, ధనస్సులు, గండ్రగొడ్డలి కావాలి. మేము యుద్ధాలకు వెళ్ళినప్పుడు మాకు సహాయంగా ఉండేందుకు నీ భూత గణాలలో నుంచి 2 ప్రముఖులను మాతో పంపించు. ఇది 4వ వరం
అని. శంకరదేవుడు వారి కోరికలకు సరే అంటూ తన దగ్గర ఉండే భూత నాయకులలో భృంగి, రిటుడు అనే ఇద్దరిని పిలిచి, మీరు ఇద్దరూ వీళ్ళిద్దరికీ యుద్ధాలలో సహాయంగా ఉండండి, రక్షగా ఉండండి అని చెప్పి అంతర్ధానమైపోయాడు. వెనువెంటనే హంసడింబకుల ఇద్దరి చేతుల్లోకి క్రొత్త ధనస్సులు, గండ్రగొడ్డళ్ళు, ఒంటిమీదికి కవచాలు వచ్చేశాయి. అస్త్రమంత్రాలు కూడా స్వాధీనమైపోయాయి. దానితో వారిద్దరికీ శంకర భగవానుడి మీద భక్తి మరింత పెరిగిపోయింది. వాళ్ళు ఒంటి నిండా భస్మం పూసుకొని, మెడలో రుద్రాక్షమాలలు వేసుకొని, ఒంటికి వ్యాఘ్ర చర్మం కట్టుకొని నమశివాయ, శాంతాయ, మహాదేవాయ ధీమతే ఇత్యాది మంత్రాలు జపించుకుంటూ తమ ఇంటికి వెళ్ళిపోయి తమ తల్లిదండ్రులకు వాళ్ళ మిత్రుడైన మిత్రసహుడికి పాద నమస్కారాలు చేశారు. ఈ సోదరుల మిత్రుడైన జనార్దనుడు మాత్రం తండ్రి దగ్గరే యోగాభ్యాసం చేస్తూ, బ్రహ్మతత్వాధ్యయనం చేస్తూ, జితేంద్రియుడై శ్రీహరిని ఉపాసిస్తూ ఇంటి దగ్గరే ఉండిపోయాడు. హంసడింబకులు ఇద్దరు వరాలు పొంది తిరిగి వచ్చినందుకు అతడు కూడా సంతోషించాడు. హంసడింబకులకి, జనార్దనుడికి కూడా వాళ్ళ తల్లిదండ్రులు మంచి కన్యలను చూసి వివాహం చేశారు. ఆ మిత్రులు ముగ్గురు తమ భార్యలతో కలిసి నిత్యము పంచయజ్ఞాలు చేసుకుంటూ ఏకపత్ని వ్రతులై, గురు శుశ్రూష తత్పరులై, ధర్మమే మనకు సర్వోత్తమము అని భావిస్తూ జీవితాలు గడుపుతున్నారు. ఇలా ఉండగా ఒకరోజు ప్రొద్దున్నే ఆ మిత్రులు ముగ్గురు రథాలెక్కి తగిన పరివారాన్ని వెంటబెట్టుకుని వేట కోసం మహారణ్యానికి వెళ్లారు. మిట్ట మధ్యాహ్నం దాకా వేట చండ ప్రచండంగా సాగిపోయింది. వాళ్ళు చాలా క్రూర జంతువులను చంపేశారు. మిట్ట మధ్యాహ్నం దాటేసరికి ముగ్గురు బాగా అలసిపోయారు. దాంతో వాళ్ళు వేట చాలించి దగ్గరలో ఒక సరస్సు కనిపిస్తే అక్కడికి వెళ్ళి కూర్చున్నారు. ఆ చల్లగాలికి కొంచెం ఓపిక వచ్చింది, కానీ ఆకలి తీవ్రంగా ఉంది. ఆహార పదార్థాలు ఏమీ లేవు. అందువల్ల వాళ్ళు ఆ సరస్సులోకే దిగి దాంట్లో స్నానాలు చేసి దాంట్లోనే ఉన్న పద్మాలను, తామరాకు చిగుళ్లను, లేత తామర తూళ్లను గబగబా తినేశారు. దాంతో వాళ్ళు మరింత తేటపడి ఆ సరస్సు ఒడ్డు మీద సుఖంగా విశ్రమించారు. ఇంతలో ఆ దగ్గరలో ఎక్కడి నుంచో వేద మంత్రాలు వినిపించసాగాయి. వీళ్ళు వేదం చదువుకున్న వాళ్ళు కనుక ఆ మంత్రాలు ఏమిటా అని జాగ్రత్తగా విన్నారు. అవి యజ్ఞంలో మిట్ట మధ్యాహ్న సమయంలో చేసే మధ్యాహ్నదీన సవనము అనబడే ప్రత్యేక హోమాలకు సంబంధించిన మంత్రాలు. ఆ మంత్రాలు ఎంతో శ్రావ్యంగా, సుస్వరంగా వినిపిస్తున్నాయి. దానిని బట్టి దగ్గరలో ఏదో మహర్షి ఆశ్రమం ఉందని, ఆ ఆశ్రమంలో ఏదో యజ్ఞం జరుగుతోందని వాళ్ళకి అర్థమయ్యింది. వాళ్ళకి ఆ ఆశ్రమానికి వెళ్ళి ఆ యాగాన్ని చూడాలనే కోరిక పుట్టింది. వెంటనే వాళ్ళు తమ వేట పరివారాన్ని, సైనికులను, వేట కుక్కలను అక్కడే ఉంచేసి ధనస్సులు, కొద్దిపాటి బాణాలు మాత్రం దగ్గర పెట్టుకొని కాలినడక మీద ఆ ఆశ్రమం వైపు నడిచారు. వెళ్ళి చూడగా అది కశ్యప మహర్షి ఆశ్రమం. అక్కడ విష్ణుదేవతాకమైన యాగమేదో జరుగుతుంది. చాలా మంది మహర్షులు, ఋత్విక్కులు ఉన్నారు. అలాంటి ఆశ్రమంలోకి మిత్రులు ముగ్గురు ప్రవేశించారు. వాళ్ళను చూస్తూనే అక్కడి మహర్షులు వీరికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి స్వాగతం పలికారు. వీళ్ళు కూడా ఆ మహర్షులకు వినయంగా నమస్కరించి వారిచ్చిన ఆసనాల మీద కూర్చొని మెల్లిగా పరస్పర పరిచయాలు ప్రారంభించారు. ఆ మాటల వరుసల్లో హంసుడు అక్కడి మహర్షులతో ఇలా అన్నాడు: మహర్షులారా, మా తండ్రి గారు బ్రహ్మదత్త మహారాజు గారని మీకు చెప్పాం కదా. వారి చేత రాజసూయ యాగం చేయించాలని నేను, మా తమ్ముడు అనుకుంటున్నాము. ఎందుకంటే మాకు శివవరప్రసాదం వల్ల దేవదానవులను కూడా జయించే మహాశక్తి లభించింది. అందుకే రాజులందరినీ జయించి మా తండ్రి గారితో రాజసూయ యాగం చేయించాలని మా కోరిక. మీ యజ్ఞ విధానము, మీ నియమనిష్టలు పరిశీలించాక మీ మీద మాకు విశ్వాసం పెరిగింది కనుక మీరే స్వయంగా వచ్చి ఋత్విక్కుల్లాగా ఉండి మా నాన్నగారితో ఆ యజ్ఞం చేయించాలి. మీరు శిష్యాది సమస్త పరివార సమేతంగా మా రాజ్యానికి రావాలి అని. హంసుని మాటలు మొదట్లో వినయంగానే ఉన్నాయి, కానీ చివరిలో కొంచెం వరమదము, బలమదము కనిపించాయి. అది గమనించారో ఏమో ఆ మహర్షులు. యువరాజా, యజ్ఞం జరిగితే మేము వస్తాం, యజ్ఞం జరగకపోతే ఇక్కడే ఉంటాం అని పొడి పొడిగా సమాధానం చెప్పారు. దుర్వాస పరాభవము.
ఈ సంభాషణలు పూర్తి అయ్యాక మిత్రులు ముగ్గురు వెనక్కి తిరిగి వస్తూ ఉండగా దారిలో ఇందాకటి సరస్సు యొక్క ఉత్తరపు ఒడ్డు మీద మరో ఆశ్రమం కనిపించింది. అక్కడ ఉండే మహర్షులు అంతా మామూలు మహర్షుల్లాగా లేరు. వారు కాషాయ కౌపీనాలు ధరించి ఉన్నారు. వాళ్ళు నిత్యము శివధ్యానం చేస్తున్నారు. ఆ శివధ్యానం కూడా మామూలుగా లేదు. వారు శివుణ్ణి పరబ్రహ్మ స్వరూపుడిగా, సర్వ వ్యాపకుడిగా, విష్ణు స్వరూపుడిగా, వేదాంత స్వరూపుడిగా, సర్వతోముఖుడిగా, శాంతుడిగా, నాశరహితుడిగా, శాశ్వతుడిగా ఈ రకమైన వేదాంత పద్ధతిలో ఉపాసన చేస్తున్నారు. వాళ్ళంతా సన్యాసాశ్రమంలో హంస, పరమహంస స్థాయికి చేరిన మహాత్ములు, దుర్వాస మహర్షి యొక్క శిష్యులు. ఆ మహర్షి బోధించిన తర్కబద్ధమైన వేదాంత మార్గంలో తత్వోపాసన చేస్తున్నారు. వారిలో దుర్వాస మహర్షి కూడా ఉన్నాడు. ఆయన సహజంగానే రౌద్ర స్వరూపుడు, రోషమూర్తి. ఆయనను చూస్తే దేవతలు కూడా భయపడతారు. కానీ ఈ మిత్రులు ముగ్గురికి ఆయనెవరో తెలియదు. మిత్రులు ముగ్గురిలోనూ పెద్దవాడైన హంసుడికి పేరు హంసుడే గాని హంస స్వరూపాలుగా ఉన్న ఈ సన్యాసులను గుర్తించే శక్తి లేదు. అతడి తమ్ముడు అలాంటి వాడే. వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకోసాగారు. పెద్ద భూతంలాగా కనిపిస్తున్నాడు ఇతడెవరు? కాషాయ కౌపీనం ధరించి ఉన్నాడు. అంతేగాని సన్యాసాశ్రమ చిహ్నాలైన దండక మండలాదులు ఏవీ ఇతడి దగ్గర లేవు. ఇంతకు ఇక్కడ ఉన్న వాళ్ళది ఏ ఆశ్రమం? ఎందుకంటే 4 ఆశ్రమాల్లోని ఏ ఆశ్రమ చిహ్నాలు వీళ్ళ దగ్గర లేవు. అసలైన గృహస్థాశ్రమాన్ని మించిన ఆశ్రమం ఇంకొకటి ఏముంది? గృహస్థాశ్రమమే మిగిలిన ఆశ్రమాలు అన్నింటికి తల్లి వంటిది. తక్కిన 3 ఆశ్రమాలను పోషించేది అదే. పరిపూర్ణ ధర్మం గృహస్థాశ్రమంలోనే ఉంది. వీళ్ళందరూ అటువంటి గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టి ఎటూగాని ఈ వేషంతో వేళ్లాడుతున్నారేంటి? వీళ్ళ నాయకుణ్ణి చూస్తే ఇతడు ఒక ఉన్మత్తుడిలాగా ఉన్నాడు. వికృత రూపంగా ఉన్నాడు. ఎప్పుడూ ఏదో ధ్యానం చేస్తున్నట్టు కనిపిస్తున్నాడు. ఇతడు మూర్ఖుడా, మోసగాడా? ఇతడి అనుయాయులు కూడా అలాగే ఉన్నారు. 4 ఆశ్రమాలను మించి మరో కొత్త ఆశ్రమాన్ని కల్పిస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. ఇది మంచి మార్గం కాదు. వీరందరూ మూర్ఖులు, దుష్టబుద్ధులు. మనం రాజులం. ఇలాంటి అధర్మాన్ని చూసి ఊరుకోకూడదు. వీళ్ళని మంచి మార్గంలో పెడితే గాని మనం ఇంటికి వెళ్ళకూడదు. బలవంతంగా అయినా సరే వీళ్ళని గృహస్థాశ్రమ మార్గంలోకి తెచ్చేయాల్సిందే అని ఇలా ఆలోచించుకున్న సోదరులిద్దరూ అక్కడ ఉన్న యతులకు నాయకుడైన ఆ ముసలి మహర్షి దగ్గరకు విసవిసా వెళ్ళి ఇలా మాట్లాడసాగారు. ఓయ్ బ్రాహ్మణ, నీకు రవ్వంత కూడా జ్ఞానం ఉన్నట్టు లేదు. నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావు? నీకు ఏ లక్షణాలు సరిగా లేవు. ఏది ఏమైనా నువ్వు గృహస్థాశ్రమంలో మాత్రం లేవు. ఉత్తమోత్తమైన గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టి నువ్వు ఏం సాధించావు? ఏదో సాధించిన వాడిలాగా నటిస్తూ దంబాచారాన్ని ప్రకటిస్తూ నువ్వు చెడిపోయింది చాలక నీ చుట్టూతా ఉన్న వాళ్ళను కూడా చెడగొడుతున్నావు. నీదంతా ఒట్టి నటనే అని నాకు సందేహంగా ఉంది. ఓ మూర్ఖ, నీ వల్ల ఆశ్రమ వ్యవస్థారూపమైన ధర్మం చెడిపోతుంది. ధర్మం చెడిపోతే లోకం మొత్తం నాశనం అవుతుంది. లోకం నశించిపోతే గాని నువ్వు తృప్తి పడవా? నీకీ నటన నేర్పిన వారెవరు? అలా నేర్పినవాడు కూడా పాపే. మీ మీద ఎవరు శాసకులు లేరా? రాజులం మేమున్నాం. ధర్మమేమిటో నేను చెబుతాను విను. నువ్వు తక్షణమే ఈ దొంగ సన్యాసాశ్రమం వదిలేసి గృహస్థాశ్రమంలోకి రా. ఆ ఆశ్రమంలో నియమాలను జాగ్రత్తగా పాటిస్తూ ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండి ప్రతినిత్యము పంచయజ్ఞాలు చెయ్యి. ఇలా చేస్తే స్వర్గ ప్రాప్తి ఖాయం. కనుక ఓ మూర్ఖ, నీకు బ్రతకాలని ఆశ ఉంటే మేము చెప్పినట్లు చెయ్యి అని. ఈ మాటలు విన్న జనార్దన బ్రాహ్మణుడు గంగారుపడి ముందుగా దుర్వాస మహర్షికి వినయంగా నమస్కరించి తన మిత్రులతో ఆతుర్దాగా ఇలా అన్నాడు. రాజపుత్రులారా, మీ తెలివి దెబ్బతిన్నట్టుగా ఉంది. పిల్లా పాపలతో సుఖంగా ఉండాలనే రాజులు మహర్షులతో ఇలా మాట్లాడవచ్చునా? ఈ మహర్షిని చూస్తే ఇతడి తేజస్సు ఏమిటో మీకు అర్థం కావటం లేదా? ఇతడు మీ పట్ల యముడు కాగలడు. మీరు బ్రాహ్మణ శాపానికి కాలు దువ్వకపోకండి. వీళ్ళది ఏ ఆశ్రమం అని మీరు నిగ్గదీస్తున్నారు. కొంచెం కళ్ళు లోపలికి త్రిప్పి పరిశీలించి చూడండి. వీరు పరిశుద్ధులైన యతీశ్వరులు. జ్ఞాన మార్గంలో నడుస్తున్నారు. జ్ఞానాగ్నితో తమ కర్మలను పూర్తిగా దహించి వేసుకుంటున్నారు. తమ ప్రాణాలను ప్రాణాగ్నిలోనే హోమం చేస్తున్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోలేక మీరు దూకుడుగా మాట్లాడుతున్నారు. దీనితో మీ జీవితం అంతం అయిపోతుందేమోనని నాకు భయంగా ఉంది.
ఇక రాజపుత్రులారా, మీరు 4 ఆశ్రమాల్లోనూ గృహస్థాశ్రమమే గొప్పదని చెబుతున్నారు. అది పెద్దలు అంగీకరించే మాట కాదు. వాటిలో చివరిదైన సన్యాసాశ్రమే శ్రేష్టం. మీరు వినయంతో విప్రులను సేవించలేదు, తపశ్శీలులైన మహర్షులను సేవించలేదు. అలా చేసి ఉంటే ఇలాంటి మాటలు ఎలా పలుకుతారు? నేను ఏం చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు. మనం ముగ్గురం మిత్రులుగా కలిసి వచ్చాం, కానీ నేను మీ ద్వారా ఇట్లాంటి ఘోరమైన మాటలు వినవలసి వస్తోంది. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలా? ఆత్మహత్య చేసుకోవాలా? మిమ్మల్ని బలవంతంగా ఆపాలా? దయతో ఇలాంటి పాడు మాటలు ఆపండి, నా మాట వినండి ఇలా అంటూ ఆ జనార్దనుడు బల్లునే ఏడ్చేశాడు. మిత్రుడైన జనార్దనుడు ఇలా మాట్లాడుతున్నా విలపిస్తున్నా కూడా హంసడింబకుల పద్ధతి మారలేదు. అది గమనించిన దుర్వాసుడు మహోగ్రుడై ఆ రాజపుత్రులకు దహించి వేస్తున్నట్లుగా చూస్తూ ఇలా అన్నాడు: ఓయ్ రాజపుత్రులారా, మీరు తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను కోపాన్ని ఎక్కువసేపు ఆపుకోలేనని తెలుసుకోండి. నేను కోపిస్తే రాజులందరినీ ఒకేసారి భస్మం చేయగలనని తెలుసుకోండి. ఎంత సాహసం, ఎంత సాహసం! నా ముందు ఎవడైనా ఇలా మాట్లాడగలడా? శంఖ చక్ర గదాధారి అయిన శ్రీహరి ప్రస్తుతం ఈ భూమి మీదే ఉన్నాడు. ఆయన త్వరలోనే మీ గర్వాన్ని నశింపచేస్తాడు. ఇంతకంటే నేనేమీ చెప్పను. ఛీ! ఇలా అంటూనే దుర్వాస మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని బయలుదేరాడు. వెంటనే యువరాజైన హంసుడు దుర్వాస మహర్షి చెయ్యి పట్టుకొని గుంజి ఆయన ధరించిన కౌపికాన్ని చించేశాడు. ఇది చూసిన జనార్దనుడు బెంబేలు పడిపోయి హంసుడికి అడ్డం పడి అతన్ని వెనక్కి లాగాలని చూశాడు. కాని హంసుడు యముడిలాగానే ప్రవర్తించసాగాడు. దీనితో ప్రక్కనున్న వృద్ధదెత్తులు తలో ప్రక్కకి పారిపోయారు. ఎప్పుడూ కోపంతో మండిపడే దుర్వాస మహర్షి ఆ రోజు తనను తనే నిగ్రహించుకొని మెల్లమెల్లగా ఇలా అన్నాడు: ఓ రాజపుత్రులారా, నేను శాపంతో మిమ్మల్ని ఇప్పుడే సంహరించి వేయగలను, కానీ ఆ పని చెయ్యను. ఎందుకంటే మేము ఇప్పుడు యతి ధర్మంలో ఉన్నాము. యాదవ వంశంలో కేశవుడు జగన్నాథుడుగా జన్మించి ఉన్నాడు. ఆయన లోకరక్షకుడు కనుక మీ గర్వాన్ని నశింపచేసి మిమ్మల్ని సజ్జనులుగా మారుస్తాడని నా ఆశ. అందుకే నేను మౌనంగా ఉన్నాను. మీరు చెప్పకపోయినా జరాసంధుడు మీ దగ్గర బంధువే అని నాకు తెలుసు. అతడు మీకంటే పెద్ద వీరుడే. అతడు కూడా నాతో ఇలా మాట్లాడడు. మీరు నాతో ఇలా మాట్లాడారని తెలిస్తే అతడు మీతో బంధుత్వాన్ని కూడా తెంచివేసుకోగలడు. అతడితో వైరమే మీకు మిగలగలదు. ఒకవేళ ఆ జరాసంధుడు మీ మీది బంధుప్రీతితో మీ అధర్మాన్ని సహిస్తే అతడికి కూడా సర్వనాశనం తప్పదు. అయినా మీతో ఇన్ని మాటలు నాకెందుకు? పొండి, త్వరగా పొండి. పోయి జనార్దన బ్రాహ్మణ, నీ బుద్ధి నిర్మలమైనది. శంఖ చక్ర గదాధారి అయిన శ్రీహరి మీద నీ భక్తి అలాగే నిశ్చలంగా నిలబడి ఉండిపోవుగాక. ఇవాళ కాకపోతే రేపో, రేపు కాకపోతే ఎల్లుండో ఆ స్వామితో నీకు సమావేశం జరుగుతుంది. సజ్జనులకు ఇహపరాలు రెండింటిలోనూ నాశనం అనేది ఎప్పుడూ ఉండదు. జనార్దన, నువ్వు కూడా వెళ్ళిపో. వెళ్ళి మీ తండ్రి గారికి జరిగిందంతా యథాతథంగా చెప్పు అని. ఈ మాటలు విన్న హంసడింబకులకు పోయే కాలం దగ్గరై వాళ్ళిద్దరూ రెచ్చిపోయి ఆ యతీశ్వర్ల దగ్గర ఉండే కమండలాలను, భోజన పాత్రలను, దండాలను పగలగొట్టి ఉట్టి తాళ్లను త్రెంపేసి అది చాలక ఆ దగ్గరలో ఉండే బోయవాళ్లను పిలిచి వాళ్ళ చేత అక్కడే మాంసం వండించుకు తిని ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. జనార్దనుడు ఏమీ చేయలేక మౌనంగా వారి వెంట నడిచాడు. వాళ్ళు ముగ్గురూ వెళ్ళిపోయినాక దుర్వాస మహర్షి పారిపోతున్న యతీశ్వర్లందరినీ పిలిచి ఆ చెరువు ఒడ్డున సమావేశపరిచి వారితో ఇలా ప్రసంగించాడు: ఓ యతీశ్వర్లారా, జరిగిన దానికి బాధపడకండి. కొంచెం సేపు విశ్రాంతి తీసుకోండి. మీరు విశ్రాంతి తీసుకున్నాక మనమంతా కలిసి ఇటు నుంచి ఇటే ద్వారకా నగరం వెళ్ళిపోదాం. అక్కడ జగన్నాథుడైన శ్రీకృష్ణుడు సత్పురుషుల కష్టాలను తొలగిస్తూ రాజ్యం చేస్తున్నాడు. ఆయన అనేక మంది మహారాక్షసులనే సంహరించేశాడు. మనం ఆ స్వామి దగ్గరికి వెళ్ళి ఈ రాజపుత్రులు చేసిన సాహస కృత్యమంతా వివరిద్దాం. పగిలిపోయిన మన కమండలాలు, భోజన పాత్రలు మొదలైనవన్నీ సాక్ష్యంగా చూపిద్దాం. ఆ స్వామి తప్పకుండా మన కష్టాలు పోగొడతాడు. ప్రస్తుతానికి మనం చేయదగిన కర్తవ్యం ఇదే. మీరు ఒప్పుకుంటే వెంటనే బయలుదేరదాం అని. ఆ మాటలకు అక్కడ యతీశ్వర్లంతా సరే అని ఒప్పుకొని పగిలిపోయిన కమండలాదుల్ని పోగు చేసుకొని అప్పటికప్పుడే ద్వారకకు ప్రయాణమయ్యారు. దుర్వాసుడి ద్వారకా ప్రయాణం.
వాళ్ళు ఒక్కళ్ళు ఇద్దరు కాదు, 5,000 మంది ఉన్నారు. వాళ్ళ ముందు దుర్వాస మహర్షి నడుస్తున్నాడు, వెనకాల వీళ్ళంతా నడుస్తున్నారు. ఇలా నడిచి నడిచి మర్నాడు తెల్లారేసరికి వాళ్ళు ద్వారకా నగరానికి చేరి ఊరు బయటే ఉన్న దిగుడు బావిలో స్నానాలు చేసి అనుష్ఠానాలు పూర్తి చేసుకొని ప్రభువైన శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడా అని విచారించి ఆయన ప్రస్తుతం సుధర్మ సభలో ఉన్నాడని తెలుసుకొని సరాసరి అక్కడికి వెళ్ళిపోయారు. వీరు వెళ్లేసరికి ద్వారపాలకులు వీరిని వాకిట్లోనే ఆపేశారు. యతీశ్వరులు అక్కడే ఆగి లోపల ఏం జరుగుతుందో గమనించారు. లోపల సభ ఏమీ జరగటం లేదు. ప్రముఖులైతే చాలా మంది అక్కడే ఉన్నారు. లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణుడు తన ఈడువాడైన సాత్యకితో కలిసి ఆసనంలో కూర్చొని బంతులాటలు ఆడుతున్నాడు. అతడితో సరస సల్లాపాలు చేస్తున్నాడు. ఇలా ఆ క్రీడ మధ్యాహ్నం దాకా సాగింది. ఆట ఆగిందని గమనించిన దుర్వాసాదులు కొంతమంది ఇదే సమయం అనుకుని లోపలికి ప్రవేశించేశారు. లోపలికి ప్రవేశించిన దుర్వాసుణ్ణి అక్కడుండే బలరాముడు, అక్రూరుడు, వసుదేవుడు వంటి పెద్దలు గుర్తుపట్టారు. లోపలికి ప్రవేశించే సమయానికి దుర్వాసుడు మండిపడుతున్నట్లుగా ఉన్నాడు. ఆయన ఉగ్రరూపాన్ని చూసిన బలరామాదులు మరింత కంగారు పడి, ఇదిగో ఆసనం, దయతో కూర్చోండి అంటూ ఒక ఆసనం చూపించారు. శ్రీకృష్ణుడు మాత్రం ఏమీ కంగారు పడకుండా తన ఆసనంలో నుంచి కొద్దిగా పైకి లేచి నమస్కరిస్తూ, అయ్యా మహర్షి, ప్రశాంతంగా ఉండండి, ఇదిగో ఆసనం, కూర్చోండి, నేను ఇక్కడే ఉన్నా కదా, నేను మీ సేవకుణ్ణి కదా అన్నాడు. దాంతో దుర్వాసుడు కొంచెం చల్లబడి తనకు చూపించిన ఆసనంలో కూర్చున్నాడు. ఆయనతో వచ్చిన ఇతర యతీశ్వరులు కూడా తమ తమ ఆసనాలలో కూర్చున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు లేచి వచ్చి ఆ యతీశ్వర్లందరికీ అర్ఘ్యపాద్యాదులు స్వయంగా సమర్పించాడు. ఇలా మర్యాదలన్నీ అయినాక శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, ఓ యతీశ్వర్లారా, మీరంతా సన్యాసులు, ఏ ఆశలు లేని వాళ్ళు, ఎవరి నుంచి కూడా దేన్ని కోరని వారు. అటువంటి వాళ్ళు మాలాంటి రాజుల దగ్గరికి ఎందుకు వస్తారు? మీరందరూ ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చారంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. అయితే ఆ కారణం ఏమిటో నాకు అర్థం కావటం లేదు, కనుక అదేదో మాకు తెలిసేటట్లు చెప్పండి అని. ఈ మాటలకు దుర్వాస మహర్షి మరింత మండిపడ్డాడు. ఆయన కళ్ళు కోపంతో ఎర్రబడిపోయినాయి. అయినా పైకి నవ్వు తెచ్చుకొని ఇలా అన్నాడు, ఎందుకయ్యా అబద్ధాలు చెబుతావు? పైగా మా దగ్గర అబద్ధాలు? మేము పురాతన మహర్షులం, నీ రహస్యమంతా మాకు తెలుసు. నీకు తెలియని విషయమంటూ ఏదీ ఉండదని మాకు బాగా తెలుసు. బ్రహ్మవేత్తలు అందరూ ఉపాసించే పరబ్రహ్మవు నువ్వే. మేము ఉపాసించేది కూడా ఆ పరబ్రహ్మనే, అంటే నిన్నే. నువ్వు ఇలాంటి వాడివై ఉండి నాకేం తెలియదు, తెలిసేటట్టు చెప్పండి అంటావా? ఇలాంటి పై మాటల వల్ల నీకు వచ్చే లాభమేమిటి? ఈ ప్రపంచమంతా నీలో నుంచి పుట్టింది, నీలోనే లయించబోతుంది అని మా అందరికీ బాగా తెలుసు. పైగా నా హృదయంలో ఎల్లప్పుడూ ఉండేవాడివి నువ్వే. నిన్ను ఏ రూపంలో నేను చూస్తే ఆ రూపంలోనే దర్శనమిస్తావు. వాయువు అనుకుంటే వాయువుగానే దర్శనమిస్తావు, సూర్యుడు అనుకుంటే సూర్యుడుగానే దర్శనమిస్తావు. ఇలా ఎన్ని ఉదాహరణలు చెప్పేది? ఈ విధంగా నువ్వు సర్వవ్యాపివై నా హృదయంలో కొలువైన వాడివై ఉండి కూడా మా అందరికీ మహాపీడ కలిగితే పట్టించుకోకుండా ఊరుకొని, పైగా ఇప్పుడు ఏమీ తెలియదంటావా? దీన్ని బట్టి మా అదృష్టం క్షీణించిపోయిందని నాకు అర్థమవుతోంది. ఎందుకంటే నువ్వు సత్పురుషులు అందరినీ రక్షించే వాడివై ఉండి మమ్మల్ని స్మరించలేదు కదా. 2 క్షత్రియ సోదరులున్నారు, హంసడింబకులని వాళ్ళ పేర్లు. శివుడు ఇచ్చిన వరాల వల్ల వాళ్ళు ఇద్దరూ తెగ గర్వించి మా దగ్గరికి వచ్చి సన్యాసాశ్రమం కంటే గృహస్థాశ్రమమే గొప్పదంటూ పాపపు కూతలన్నీ కూసి అక్కడితో ఊరుకోకుండా, ఇదిగో చూడు, మా కమండలాలు, మా భోజన పాత్రలు, మా సామాగ్రి, వీటన్నింటినీ ఎలా ముక్కలు ముక్కలు చేశారు. అంతేనా వాళ్ళు చేసింది? నా కౌపీనాన్ని పీలికలుగా చించేశారు. కౌపీనం అంటే నీకు తేలికగా ఉంటుందేమో, మాకు కౌపీనమే మహా గొప్ప ఐశ్వర్యం. జగత్ప్రభు, నువ్వు క్షత్రియ రూపం ధరించి క్షత్రియ వ్రతంలో ఉండి సాధువులను రక్షిస్తానని ప్రతిజ్ఞ చేసి అనేక మందిని రక్షిస్తున్నావు. మాకు మాత్రం రక్షణ లభించడం లేదు. సరే, మా భాగ్యం ఇంతే, మేము మందభాగ్యులం. కానీ నీకు ఒక మనవి చేయవలసి ఉంది. హంసడింబకులనే ఆ క్షత్రియ కుమారులు ఇద్దరూ జీవించి ఉంటే మాకే కాదు, లోకంలో ఉండే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులలో ఎవరూ బ్రతకలేరు. ఇంతెందుకు, వారి వల్ల ఈ ముల్లోకాలు నశించి తీరుతాయి. లోకంలో చాలా మంది మహావీరులు ఉన్నారు కదా అంటావేమో. వీళ్లకు ఉన్న వరబలం సామాన్యమైనది కాదు. వీళ్ల ముందు భీష్ముడు, బాహ్లికుడు, జరాసంధుడు వంటి క్షత్రియ వీరులు మాత్రమే కాక
ఇంద్రాది దేవతలు కూడా నిలబడలేరు. ఆ సోదరులు ఇద్దరూ ఎప్పుడూ కలిసే ఉంటారు. వాళ్ళను విడదీయటం ఎవరి వల్ల కాదు. హే ప్రభు, మా కోసం కాకపోయినా ముల్లోకాల రక్షణ కోసమైనా నువ్వు ఆ దుష్టులు ఇద్దరిని సంహరించాలి. అలా సంహరించకపోతే నీకు శిష్ట రక్షకుడవు అనే మాట వ్యర్థమైపోతుంది. కనుక హే ప్రభు, రక్ష 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 అంటూ దుర్వాసుడు మహా ఆవేశంగా తన ప్రసంగాన్ని ముగించాడు. అది విన్న శ్రీకృష్ణుడు మెల్లగా నిట్టూర్చి ఇలా ప్రసంగించాడు. మహర్షి, ఈ తప్పు నాదే. నువ్వు క్షమించాలి. నేను ఇలా ప్రార్థిస్తున్నాను కనుక నువ్వు శాంతించాలి. మహర్షి, శివ వరాలు ఉన్నా బ్రహ్మ వరాలు ఉన్నా ఎవరి వరాలు ఉన్నా సరే ఆ హంసడింబకులను నేను సంహరించి మీకు సంతోషం కలిగించి తీరుతాను. ఇది నా సత్య ప్రతిజ్ఞ. వాళ్ళిద్దరి గురించి పూర్వమే కొంత విని ఉన్నాను. వాళ్ళు క్రూరంగా ప్రవర్తిస్తున్నారని కూడా విని ఉన్నాను. వాళ్ళను లొంగదీయటం అంత సులభమైన పని కాదు. ఎందుకంటే వాళ్లకు జరాసంధుడు అత్యంత సన్నిహితుడు. ఆ జరాసంధుడికి తాను చక్రవర్తి కావాలని ఉంది. ఈ హంసడింబకుల సహాయం లేకుండా అతడు భూమి మొత్తాన్ని గెలవలేడు. అందువల్ల జరాసంధుడు వారి స్నేహాన్ని వదిలిపెట్టడు. అయినా కూడా వాళ్ళని నేను వదిలిపెట్టను. వాళ్ళు ఎక్కడ దాక్కున్నా సరే మీకోసం వాళ్ళ వెంటపడి వాళ్ళను సంహరిస్తాను. కనుక ఓ యతీశ్వర్లారా, త్వరలో మీ పని పూర్తవుతుంది. మీరు సంతోషంగా వెళ్ళి రావచ్చు అని. ఆ మాటలకు సంతోషించిన దుర్వాసుడు శ్రీకృష్ణుని అనేక రకాలుగా కీర్తిస్తూ చివరికి, భక్తవత్సలా, నేను తెలుసో తెలియక అన్న మాటలు నువ్వు క్షమించు. ఎందుకంటే తత్వదృష్టితో చూస్తే నువ్వే నేను, నేనే నువ్వు. కనుక నన్ను క్షమించు అన్నాడు. శ్రీకృష్ణుడు నవ్వి ఇలా అన్నాడు. మహర్షి, సహన గుణమే మాకు ఉన్న బలం. మీరు కూడా మమ్మల్ని క్షమించాలి. సన్యాసులకు సహనమే ప్రధాన బలం కదా. మోక్ష సాధకులకు తత్వజ్ఞానం ఎంత ముఖ్యమో సహనం కూడా అంత ముఖ్యం. కనుక మీరెప్పుడూ సహనంతోనే ఉండాలి. మీతో వచ్చిన ఈ యతీశ్వరులంతా నాకు పూజ్యులు. ఇవాళ మీరంతా మా ఇంటిలోనే భిక్ష చేయాలి అని. వాళ్ళంతా దానికి అంగీకరించారు. శ్రీకృష్ణుడు వాళ్ళ కోసం ప్రత్యేకంగా వంటలు చేయించి భోజనాలు పెట్టించాడు. ఆ తర్వాత ఎర్రని మెత్తటి పట్టుబట్టలను ముక్కలుగా కత్తిరించి వాళ్ళందరికీ కౌపీనాలుగా దానాలు చేశాడు. యతీశ్వరులు అంతా ఈ సత్కారాలను పొంది వచ్చిన దేవనే వెళ్ళిపోయారు. కానీ దుర్వాసుడు మాత్రం శ్రీకృష్ణుడి అనుమతితో అక్కడే ఉండిపోయి నారద మహర్షితో కలిసి బ్రహ్మతత్వ విచారణ చేస్తూ కాలం గడపసాగాడు.